హలో ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్, వెల్కమ్ టు శౌర్య ట్రేడింగ్ ఇండికేటర్. సో ఈరోజు మన మార్కెట్ అయితే చాలా వోలటైల్గా ఉంది కదండి. సో ఇలాంటి వోలటైల్ మార్కెట్లో మనమైతే స్కాల్పింగ్ ఎలా చేయొచ్చో మన ఇండికేటర్స్ ప్రకారంగా నేను మీకు డీటెయిల్గా చెప్తాను, ఓకేనా. సో మనం ఎలాంటి ఎంట్రీస్ తీసుకున్నామో, ఎలా ఎగ్జిట్ అయ్యామో కూడా మీకు నేను డీటెయిల్గా చెప్తాను, ఓకేనా. సో ఇప్పుడైతే నేను నిఫ్టీ 50 చార్ట్ ఓపెన్ చేశానండి. సో నిఫ్టీ 50లో మనం చూస్తే మనకైతే బార్స్ కంప్లీట్ గ్రీన్ కలర్లోనే ఉన్నాయి. అండ్ అలాగే జిగ్జాగ్ లైన్ అయితే ఇక్కడ మనకి ఫ్లాట్గా ఉంది. సో ఫ్లాట్గా ఉన్నప్పుడు మనం ఎలాంటి ట్రేడ్స్ తీసుకోము, అవునా. సో ఇక్కడ నేనైతే ఎంట్రీ తీసుకున్నానండి. సో చూస్తారండి, నా స్టాప్ లాస్ వచ్చేసి నేను 10 పాయింట్స్ పెట్టాను. అండ్ నా టార్గెట్ వచ్చేసి 26,000 పెట్టాను, ఓకేనా. అండ్ ఈ ట్రేడ్ గురించి నేను మన వాట్సాప్ ఛానల్లో కూడా పోస్ట్ చేశాను, ఓకే. సో ఇది ఏమైంది అంటే మ్యాక్సిమం మనకి అక్కడి వరకు వెళ్ళలేదు. సో 48 పాయింట్స్తో హై వెళ్ళింది, ఓకేనా. సో మనం స్కాల్పింగ్ చేద్దాం అనుకున్న వాళ్ళైతే మధ్యలో ఎక్కడైనా ఎగ్జిట్ అవ్వచ్చు, ఓకే. అండ్ మనం పర్ఫెక్ట్ ఎగ్జిట్ కావాలి అనుకుంటే ఇక్కడ క్రాస్ ఓవర్ అయింది కదా. సో ఇక్కడ ఎగ్జిట్ అయినా మీకైతే 30 పాయింట్స్ ప్రాఫిట్ ఉంటుంది, ఓకేనా. అండ్ అలాగే నెక్స్ట్ ఎంట్రీ అండి. సో ఇక్కడ మళ్ళీ రెడ్ కలర్ క్రాస్ ఓవర్ అయింది కదా. సో ఇక్కడ క్రాస్ ఓవర్ అయిన వెంటనే మీరు ఎంట్రీ తీసుకున్నా కూడా మన ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ఏదైతే సపోర్ట్ జోన్ ఉంది కదండి ఇక్కడ, సో ఇదే మన ఫస్ట్ టార్గెట్ అవుతుంది. సో చూసారు కదండి, మన టార్గెట్ 1 హిట్ అయిపోయింది ఇక్కడ. అండ్ అలాగే హిట్ అయిన వెంటనే మళ్ళీ బ్యాక్ వెళ్ళింది, ఓకేనా. సో అలాగే నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ గ్రీన్లో ఉంది కదా. సో ఒకవేళ టార్గెట్ 1 హిట్ అయిపోయి ఎగ్జిట్ అయిపోయినా నెక్స్ట్ మళ్ళీ రీఎంట్రీ చూసారా అండి, ఇక్కడ మనకి మళ్ళీ రెడ్ కలర్ క్రాస్ ఓవర్ అయింది. సో ఇక్కడ మళ్ళీ నేను రీఎంట్రీ తీసుకున్నాను. అండ్ నా స్టాప్ లాస్ వచ్చేసి మన జిగ్జాగ్ లైన్ పెట్టాను, 10 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టాను. అండ్ దీనికి నా టార్గెట్ వచ్చేసి ఏదైతే మన మార్నింగ్ ఫస్ట్ క్యాండిల్ ఫామ్ అయింది కదా, దానిలోనే మన టార్గెట్ 1 పెట్టాను, ఓకేనా. నేనైతే ఈ ట్రేడ్ ఎప్పటివరకు కంటిన్యూ చేస్తానంటే ఈ జిగ్జాగ్ లైన్ కానీ ఈ బార్స్ కానీ కలర్ చేంజ్ అయిపోతాయి చూడండి, గ్రీన్ కలర్లోకి మారాయంటే నేను ఎగ్జిట్ అయిపోతాను. అప్పటి వరకు నేను స్టాప్ లాస్ని ట్రైల్ చేస్తూ ఉంటాను. అండ్ నెక్స్ట్ మన బ్యాంక్ నిఫ్టీకి వస్తే, సో బ్యాంక్ నిఫ్టీలో కూడా మనం ఈరోజు 3 ట్రేడ్స్ తీసుకున్నాము. సో బ్యాంక్ నిఫ్టీలో మార్నింగ్ మనం ఫస్ట్ రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. అండ్ అలాగే జిగ్జాగ్ లైన్స్ కూడా మనకి రెడ్ కలర్లో ఉన్నాయి. సో దీని ప్రకారంగా మనమైతే కొన్ని పాయింట్స్ అయితే వస్తాయి అని చెప్పేసి సెల్ ఎంట్రీ తీసుకున్నాను. అండ్ సెకండ్ దానిపైన నేను ఎంట్రీ ప్లేస్ చేశాను. స్టాప్ లాస్ వచ్చేసి 27 పాయింట్స్ పెట్టాను. అండ్ నేనైతే ఈ సపోర్ట్ లెవెల్ ఉంది కదండి, మనకైతే ఇక్కడ ఫామ్ అయిన సపోర్ట్ లెవెల్ ఉంది కదా, నిన్న 12.25కి ఫామ్ అయిందనమాట ఈ సపోర్ట్ లెవెల్. సో ఇక్కడ వరకు మార్కెట్ వస్తుందేమో అని ఎక్స్పెక్ట్ చేశాను, కాకపోతే ఇక్కడ వరకు రాలేదు. మనకైతే మ్యాక్సిమం ఆఫ్ 88 పాయింట్స్ వచ్చింది అది, ఓకేనా. అండ్ దాని తర్వాత మళ్ళీ ఇక్కడ క్రాస్ ఓవర్ అయిన వెంటనే మళ్ళీ నేను కాల్ ఎంట్రీ తీసుకున్నాను. అండ్ కాల్ ఎంట్రీ మనకి సెల్లర్స్ ఉన్నారు కదండి ఇక రెడ్ కలర్లో. సో ఈ సెల్లర్ జోన్కి వెళ్ళింది అండ్ అక్కడ నుండి మళ్ళీ రిజెక్షన్ ఫేస్ చేసింది, ఓకేనా. సో ఇది కూడా మ్యాక్సిమం ఆఫ్ 50 పాయింట్స్ వచ్చిందండి, చూస్తున్నారా, 62 పాయింట్స్ వచ్చింది, ఓకేనా. సో స్కాల్పింగ్ చేసే వాళ్ళకి ఇలాంటి పాయింట్స్ చాలా యూస్ఫుల్ అవుతాయి, అవునా. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఒక రెడ్ కలర్ క్రాస్ ఓవర్ అయిపోయింది. సో ఇక్కడ ఎగ్జిట్ అయినా మళ్ళీ ఒకవేళ ఇక్కడ ట్రేడ్ తీసుకున్నా మనకైతే చాలా పాయింట్స్, కానీ నేనైతే ఎక్కడ తీసుకోలేదు, మళ్ళీ ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను. సో ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను, స్టాప్ లాస్ నేను 20 పాయింట్స్ పెట్టాను. జిగ్జాగ్ లైన్ నా స్టాప్ లాస్ కదా, సో నేను అక్కడ పెట్టాను 20 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టాను. అండ్ నా టార్గెట్ వచ్చేసి మన ఈ సపోర్ట్ లెవెల్ ఉంది కదండి. సో నేను మార్నింగ్ కూడా ఇక్కడే పెట్టానని చెప్పాను కదా, సో ఇప్పుడు కూడా మళ్ళీ అక్కడే పెట్టాను. సో నా టార్గెట్ అయితే హిట్ అయిపోయింది, ఓకేనా. సో ఇలా మనం స్కాల్పింగ్ చేయొచ్చు. సో ట్రేడింగ్ చాలా ఈజీ అండి, దాన్ని కాంప్లికేట్ చేయకండి. అండ్ స్టాప్ లాస్ చాలా చిన్న స్టాప్ లాస్లు పెట్టండి, పెద్ద స్టాప్ లాస్లు పెట్టకండి. మన ట్రేడ్ కరెక్ట్గా ఉంటే చిన్న స్టాప్ లాస్ సరిపోతుంది, అవునా. పెద్ద స్టాప్ లాస్ పెడితే ఎక్కువ లాస్ ఉంటుంది. సో మన ఎంట్రీ అనేది కరెక్ట్గా ఉందనుకోండి, సో స్టాప్ లాస్తో పెద్ద పని ఉండదన్నమాట, ఓకే. సో చూసారు కదా, మనం ఇక్కడ 3 ఎంట్రీస్ తీసుకున్నాము, చిన్న స్టాప్ లాస్లు పెట్టాము. సో ఎక్కడ చూసినా మీకైతే మ్యాక్సిమం 50 పాయింట్స్ వచ్చాయండి, ఓకేనా. మీ స్టాప్ లాస్ హిట్ కాకముందు మ్యాక్సిమం 50 పాయింట్స్ వచ్చాయి, కావాలంటే మీరు క్రాస్ చెక్ చేసుకోండి, ఓకే. సో మన ఇండికేటర్స్ చాలా యూస్ఫుల్ అవుతాయి. అండ్ అలాగే నిఫ్టీలో కూడా చూస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ చాలా ఈజీగా పాయింట్స్ వచ్చేస్తాయి, ఓకేనా. సో ఎంట్రీ అండ్ ఎగ్జిట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్, ఓకేనా. ఎంట్రీస్ ప్లేస్ చేసి టైంకి ఎగ్జిట్ అవ్వకపోతే చాలా లూస్ అవుతారు, ఓకేనా. సో అదండి మన ఇండికేటర్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.